తమిళ చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్ విడుదలను ఆపాలంటూ తిరుపతిలో బీజేపీ నాయకులు నిరసనకు దిగారు. శ్రీవారి గోవిందనామాలను ర్యాంప్ సాంగ్గా క్రియేట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కోలీవుడ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కలియుగ దైవం శ్రీవారిని సినిమా కోసం ఉపయోగించుకోవడం అన్యాయమన్నారు. చిత్రంలో ఆ పాటను తొలగించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఏంటంటే ఈ తమిళనాడు ప్రభుత్వం ఇది కాదు మొదలు గతంలో ఎన్నోసార్లు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. వాళ్ళ నాయకులు హిందువుల మీద విడిగా మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళు తీవ్ర స్థాయికి వెళ్ళారు. ఆ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైనటువంటి గోవింద నామాల్ని వాళ్ళొక సినిమాలో ర్యాంపాటుగా పెట్టుకోవడం చాలా బాధాకరం. అయ్యా స్టాలిన్, నీకు పుట్టగతులు ఉండవు, నీకు నీ కుటుంబానికి హెచ్చరిస్తున్నాం. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరు కూడా నిలబడిన చరిత్ర లేదు. నీకు అదే గతి పడుతుంది. నువ్వు నీచమైనటువంటి చావు చేస్తావని మేము హిందువుల ఆవేదనతో చెప్తున్నాం. మీ సెన్సార్ బోర్డు ఏమి కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉందా? గుడ్డి వాళ్ళని చెవిటి వాళ్ళని సెన్సార్ బోర్డులో పెట్టావా? మత సామరస్యం అంది ప్రపంచం మొత్తం మెత్తుకుంటే మీరు ఒక హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గోవిందనామాల్ని ర్యాంపాటకు పెట్టడం ఇది ఏమాత్రం ఆలోచించదగ్గ విషయమైనా ఒక్కసారి మీరు పునరాలోచించుకోవాలి. రేపటి రోజున రిలీజ్ అయ్యే సినిమాలు ఈ పాటగానే ఉంటే మా యొక్క తీవ్రంగా నిరసన తెలియజేస్తాం. ఏ ఒక్కరిని కూడా తిరుమలకు మిమ్మల్ని మీ అధికారులు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు కాలు కూడా పెట్టనివ్వం. అయ్యా బిఆర్ నాయుడు గారు, చైర్మన్ గారు, మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నా, మీరు అల్టిమేటం జారీ చేయాలి. ఈ పాటగానే సినిమాలో రిలీజ్ అయితే తక్షణమే తమిళనాడు నుంచి ఇక మీదట ఏ ఒక్కరిని కూడా బోర్డు మెంబర్గా అనుమతించమని, తమిళనాడు నుంచి ఏ ఒక్క సినిమా యాక్టర్ని కావచ్చు, ఏ ఒక్క పొలిటీషియన్ కానీ తిరుమల దర్శనానికి అనుమతించమని మీరు అల్టిమేటం జారీ చేయండి. ఇది యావత్తు హిందూ సమాజం మీద జరిగినటువంటి ఒక తీవ్రమైనటువంటి దాడి. దీన్ని నిలపకపోతే ఖచ్చితంగా మా నిరసనలు ఇంకా ఉధృతంగా చేస్తామని తెలియజేస్తున్నా. గోవిందా.